ఈ ఫోటోలో ఉన్న నటుడిని చూసారా? ఈయన పేరు సంజయ్ స్వరూప్. హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలోను, పోలీస్ అధికారి పాత్రలోను, డాక్టర్ పాత్రలోను, కాలేజీ ప్రిన్సిపల్ పాత్రలోనూ ఈయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటించిన దగ్గర నుంచి మొన్న వచ్చిన కే ర్యామ్ సినిమాలో డాక్టర్గా యాక్ట్ చేయడం వరకు అడపాదడపా ప్రతి ఏటా కొన్ని సినిమాల్లో అయినా ఈ సంజయ్ స్వరూప్ గారు తలుక్కున మెరుస్తూనే ఉంటారు. విలన్ పాత్రలు, ఓవర్ సెంటిమెంట్ పాత్రలు ఈయనకు నప్పవు. చాలా సెటిల్డ్గా ఉండే పాత్రలే ఈయనకు సూట్ అవుతాయి. కోర్స్ అలాంటి పాత్రలే ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయనుకోండి. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సంజయ్ స్వరూప్ గారు మన మహేష్ బాబు గారికి సొంత బావ అవుతారన్న సంగతి చాలా మందికి తెలియదు. మహేష్ బాబు గారికి బావలైన గల్లా జయదేవ్ గారు, సుధీర్ బాబు గారుల గురించి తెలుగు జనాలకు ఎక్కువగా తెలుసు. కానీ ఈ సంజయ్ స్వరూప్ గారి గురించి మాత్రం తెలుగు జనాలకు పెద్దగా తెలియదు. అంతేకాదు, కృష్ణ గారి రెండో కూతురు మంజుల గారు ఈ సంజయ్ స్వరూప్ గారిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. కృష్ణ, ఇందిరాదేవి గారులకు 5గురు సంతానం. వీరిలో మొదటివారు రమేష్ బాబు. ఆయన 2022 సంవత్సరం జనవరి 8వ తారీఖున కన్ను మూశారు. ఇక రెండో సంతానం పద్మావతి గారు. ఈమెను 1991 సంవత్సరంలోనే గల్లా జయదేవ్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక మూడో సంతానం మంజుల గారు. 4వ సంతానంగా మహేష్ బాబు పుట్టగా 5వ సంతానంగా సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టారు. 1970 సంవత్సరం నవంబర్ 8వ తారీఖున మంజుల గారు జన్మించారు. సినీ ఇండస్ట్రీని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆమెకు కూడా సినిమాల్లోకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. తండ్రిని ఒప్పించి సినీ ఇండస్ట్రీకి ఏర్పాట్లను కూడా చేసుకుంది. 1998 సంవత్సరంలో, అంటే తన 28 ఏళ్ల వయసులో సమ్మర్ ఇన్ బెత్లెహెమ్ అనే మలయాళ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో మంజుల గారు నటించారు. ఆ తర్వాత 1999 సంవత్సరంలో రాజస్థాన్ అనే ఓ తమిళ సినిమాలో కూడా ఆమె ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఆ తర్వాత కృష్ణ గారి అభిమానుల ఒత్తిడితో సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తన సినీ కెరీర్ మధ్యలోనే ఆగిపోవడంపై ఓ సందర్భంలో మంజుల గారు రియాక్ట్ అయ్యారు. కేవలం అమ్మాయిని అనే ఒక్క కారణంతో నన్ను సినిమాల్లో నటించొద్దు అంటున్నారని నాకు అర్థమైంది. మగాళ్లకు ఓ న్యాయం, అమ్మాయిలకు ఓ న్యాయమా అని అడగాలనిపించింది. కానీ ఏం చేస్తాం, నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఈ స్థాయిలో ఉన్నాము అంటే మా నాన్నగారి వల్లే, అంతకుమించి ఆయన అభిమానుల వల్లే. వాళ్లకు నచ్చిన పని చేయటం నాన్నకు ఇష్టం లేదు, నాన్నకు ఇష్టం లేని పని చేయటం అమ్మకు ఇష్టం లేదు, నాకు కూడా అది నచ్చలేదు. అందువల్లే కొన్ని కావాలి అనుకున్నవి మనం చేయలేకపోతుంటాం. తప్పదు, వాటిని వదిలేసి కొత్త మార్గాలను అన్వేషించుకోవాల్సిందే అంటూ సినిమాల్లో హీరోయిన్గా నటించలేకపోవడంపై మంజుల గారు ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. సినిమాల పరంగా ఆమె జీవితంలో ఏం జరిగిందన్నది చాలామందికి ఇప్పటికే తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఆమె విషయంలో జరిగిన ఓ ఘటన గురించి మాత్రం తెలుగు జనాలకు పెద్దగా తెలియదు. తండ్రి కృష్ణగారితో పోరాడి మరీ 7 ఏళ్ల పాటు నిరీక్షించి మరీ సంజయ్ స్వరూప్ గారితో ప్రేమ పెళ్లి విషయంలో మంజుల గారు తన పంతాన్ని దగ్గించుకున్న సంగతి చాలామందికి తెలియదు. 1970 సంవత్సరం జనవరి 1వ తారీఖున సంజయ్ స్వరూప్ గారు జన్మించారు. అంటే ప్రస్తుతం ఆయనకు అక్షరాల 55 ఏళ్ల వయసు అన్నమాట. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మంజుల గారి కంటే కరెక్ట్గా 11 నెలలు మాత్రమే సంజయ్ స్వరూప్ గారు పెద్దవారన్నమాట. హైదరాబాద్లోనే ఓ వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగిన సంజయ్ స్వరూప్ గారికి మొదట్లో సినీ ఇండస్ట్రీ జనాలతో పరిచయాలు అస్సలు లేవు. తన చదువేదో తన వ్యాపారం ఏదో అన్నట్టుగా ఆయన లైఫ్ స్టైల్ ఉండేది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసుకోవడంతో పాటుగా తమకు ఉన్న హోటల్ బిజినెస్ కూడా విస్తరించే ప్లాన్లో ఉండేవారు. అయితే ఓ సందర్భంలో బంధువుల పెళ్లికి వెళ్తే అనుకోకుండానే మంజుల గారు పరిచయమయ్యారు. మంజుల గారి ప్రాణ స్నేహితురాలి తండ్రి ఒకరు సంజయ్ స్వరూప్ను ఆ పెళ్లి వేడుకలో పరిచయం చేశారు. మొదటిసారి సంజయ్ స్వరూప్ను చూసిన తర్వాత పరాయి వ్యక్తి అని మంజులకు అనిపించలేదట. ఆ పెళ్లి అయిపోయిన మరుసటి రోజే మరో పెళ్లి వేడుకలో సంజయ్ స్వరూప్, మంజుల మరోసారి మీట్ అయ్యారు. అనుకోకుండానే కలిసినా తనే నా సోల్మేట్ అని మంజుల ఫిక్స్ అయిపోయారట. వెంటనే ఓ కాగితంపై తన ఫోన్ నెంబర్ను రాసి సంజయ్కు ఇచ్చేశారట. మా ఇంట్లో అప్పటి వరకు ఒకే ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. ఎవరు ఫోన్ చేసినా ఎవరితో మాట్లాడినా ఇంట్లో అందరికీ తెలిసిపోయేది. కానీ దేవుడు వరమో ఏమో కానీ సంజయ్ పరిచయం కావడానికి వారం ముందే మా ఇంటికి మరో కొత్త ల్యాండ్లైన్ వచ్చేసింది. దాన్ని నా గదిలో పెట్టించుకున్నాను. నేను నాకు కావాలని ఫిక్స్ అయితే మా ఇంట్లో ఎవరూ నాకు అడ్డు చెప్పరు. అందుకే ఆ ల్యాండ్లైన్ ఫోన్ నా గదిలోకి చేరిపోయింది. ఆ నెంబర్నే సంజయ్కు ఇచ్చాను. నేను సంజయ్ను ఇష్టపడిన సంగతి, తనతో రోజు గంటల కొద్దీ మాట్లాడుతున్న సంగతి మా ఇంట్లో వాళ్లకు చాలా కాలం పాటు తెలియదు. కానీ ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడితే బిల్లు వాచిపోయింది కదా, అంతంత బిల్లు వెనుక కథ ఏంటంటూ మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక వాళ్ళు బయట పెట్టేదాకా ఆగటం దేనికిలే అని నేను సంజయ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని తేల్చి చెప్పాను. ఆ మాట విని మా అమ్మ అవాక్కైంది అంటూ తన ప్రేమాయణం గురించి మంజుల గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ ప్రేమలు గేములు మనకొద్దు, బుద్ధిగా నాన్న చూసిన సంబంధం చేసుకో అని అమ్మ చెప్పినా, నాన్న హెచ్చరించినా మంజుల గారు వినలేదు. మొదట్లో పెంకితనం అనుకున్న ఇందిరాదేవి గారు ఆ తర్వాత ఆమె పట్టుదల చూసి సంజయ్ను ఓసారి ఇంటికి పిలిపించారు. అతడి మాట తీరు నచ్చి అతడి కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలుసుకొని మంజుల ఎందుకు అంతగా ఇష్టపడిందో గ్రహించారు. నాకు మీ పెళ్లి పట్ల ఎలాంటి అభ్యంతరమూ లేదు, కానీ మీ నాన్నగారు ఒప్పుకోకపోతే మాత్రం నేను ఏమీ చేయలేను. ఆయన్ను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకోండి అని మాత్రం క్లారిటీగా చెప్పేశారు ఇందిరాదేవి గారు. తల్లి అంగీకారంతో సగం విజయాన్ని సాధించిన మంజుల ఆ తర్వాత తండ్రిపై ఓ యుద్ధమే చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 ఏళ్ల పాటు తండ్రిని అడుగుతూనే ఉంది. ఆస్తిపాస్తుల గురించి ఆలోచించారో లేక సినీ కుటుంబం కాదు కదా అని ఆలోచించారో ఏమో కానీ సంజయ్తో ప్రేమ వివాహానికి కృష్ణ గారు ఓ పట్టాన ఒప్పుకోలేదు. 7 ఏళ్ల పాటు మంజుల గారు అడుగుతూనే ఉన్నారు. అదే సమయంలో ఇటు సంజయ్ గారు ఓపికను కూడా మెచ్చుకోవాలి. ఓ పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి తనను ఇష్టపడింది, తను కూడా ఇష్టపడ్డాడు. అదే సమయంలో పెద్దలు వద్దు కాదు కూడదు అంటున్నారు. అయినా సరే మంజుల గారి మాటలను ఆయన నమ్మారు. ఎలాగైతే మంజుల గారు 7 ఏళ్ల పాటు పోరాటం చేశారో అదే 7 ఏళ్ల పాటు ఆమె కోసం ఆయన నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక వీరిద్దరి వ్యవహారం చూసి చివరకు ఇందిరాదేవి గారికి విసుగొచ్చింది. భర్త తీరుతో ఆగ్రహం వచ్చింది. ఓ రోజు ఇంటికి వచ్చిన కృష్ణగారిని కూర్చోబెట్టి నిలదీశారు. మంజుల చేసుకుంటే సంజయ్ని మాత్రమే చేసుకుంటా అంటుంది, వేరే ఎవరిని చేసుకోను అని తేల్చి చెప్తోంది. తను ఎవరి మాట వినదు, పట్టు బట్టిందంటే వదిలిపెట్టదు. అబ్బాయి కూడా మంచోడే, మీరు ఒప్పుకుంటారా లేక అమ్మాయిని ఇలాగే పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంచుతారా? వయసు దాటిపోతుంది, మీకు అర్థమవుతుందా? మంజులకు 29 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకెంతకాలం కూతురికి పెళ్లి చేయకుండా ఉంచుతారు? మీరు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే, లేదంటే తన జీవితాన్ని మీరే నాశనం చేసినట్టు అవుతారు అని కృష్ణగారితో ఇందిరాదేవి గారు గొడవ పెట్టుకున్నంత పనిచేశారు. మరి భార్య విన్నపాన్ని మన్నించారో లేక కూతురు పట్టుదలను ప్రేమను గౌరవించారో ఏమో కానీ మొత్తానికి 7 ఏళ్ల తర్వాత వారి ప్రేమ పెళ్లికి కృష్ణగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1992 సంవత్సరంలో మంజుల సంజయ్ ఒకరినొకరు మొట్టమొదటిగా కలుసుకున్నారు. వారి ప్రేమ పెళ్లి జరిగింది మాత్రం 1999 సంవత్సరం నవంబర్ 10వ తారీఖు అన్నమాట. అంటే 29 ఏళ్ల వయసులో మంజులకు ప్రేమ పెళ్లి జరిగింది. ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాలి. కృష్ణ విజయ నిర్మల గారుల ప్రేమ పెళ్లి 1969 సంవత్సరంలో జరిగింది. అది కూడా తిరుపతిలో చాలా సింపుల్గా సినీ పరిశ్రమకు చెందిన కొందరు శ్రేయోభిలాషులు మరో 2 జర్నలిస్టుల సమక్షంలో కృష్ణ విజయ నిర్మల గారుల ప్రేమ వివాహం జరిగింది. ఆ ఘటన జరిగిన 30 ఏళ్ల తర్వాత 1999 సంవత్సరంలో నవంబర్ 10వ తారీఖు నాడు అదే తిరుపతిలో కూతురు మంజుల సంజయ్ల ప్రేమ వివాహాన్ని సింపుల్గా కృష్ణ గారు జరిపించారు. కృష్ణ విజయ నిర్మల ప్రేమ పెళ్లిలాగానే ఈ పెళ్లికి కూడా గెస్టులు పెద్దగా లేరు, కేవలం సన్నిహితులు మిత్రులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. సో అలా 30 ఏళ్ల తర్వాత కృష్ణ గారి ఫ్యామిలీలో సేమ్ సీన్ రిపీట్ అయిందనమాట. పెళ్లి తర్వాత మంజుల గారి జీవితం కొన్ని ఊహించిన మలుపులు తీసుకున్నాయని చెప్పవచ్చు. కృష్ణ గారి అభిమానులు మెచ్చుకునే రీతిలోనే సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేలా భర్త సంజయ్ ప్రోత్సహించారు. ఇందిరా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ఆమె ప్రారంభించారు. పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత 2002 సంవత్సరంలో షో సినిమాతో ఆమె సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకు నిర్మాత మాత్రమే కాదు, ఆ సినిమాలో నటించారు కూడా. నీలకంఠ గారు దర్శకత్వం వహించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా ఈ సినిమాకు వచ్చింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా నాని అనే సినిమాను ఆమె నిర్మించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో తండ్రి పాత్రలో సంజయ్ స్వరూప్ గారు కూడా నటించారు. ఆ సినిమాతోనే తన సినీ కెరీర్ను సంజయ్ స్వరూప్ గారు ప్రారంభించారు. అయితే నాని సినిమా వల్ల నిర్మాతగా మంజుల గారికి లాభాలు దక్కలేదు. ఇక ఆ తర్వాత 2006 సంవత్సరంలో పోకిరి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ను నిర్మాతగా మంజుల గారు సాధించారు. ఆ తర్వాత కావ్యాస్ డైరీస్, ఏమాయ చేసేవి సినిమాలను కూడా నిర్మించారు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో దర్శకురాలిగా మారారు. మనసుకు నచ్చింది అనే సినిమాకు మంజుల గారు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాలోనే భర్త సంజయ్తో పాటుగా మంజుల గారు కూడా తెరను పంచుకోవడం విశేషం. ఆ తర్వాత రోజుల్లో మంజుల గారు సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సంజయ్ స్వరూప్ గారు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వీరి కూతురు జాన్వి స్వరూప్ హీరోయిన్గా సినీ ఎంట్రీ ఇవ్వబోతుంది. 2018 సంవత్సరంలోనే మనసుకు నచ్చింది అనే సినిమాలో బాలనటిగా జాన్వి స్వరూప్ నటించింది. మళ్ళీ ఇన్నాళ్లకు హీరోయిన్గా కెరీర్ను త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది. నిజానికి మహేష్ బాబు గారి మేనకోడలిగా, కృష్ణ గారి మనవరాలిగా తెలుగు సినిమాల ద్వారానే ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం కావచ్చు. ఆమె హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగు సినిమాల్లోనే హీరోయిన్గా ఆమెకు ఛాన్సులు వెలువలా వస్తాయి. కానీ తెలుగు సినిమాలకు బదులుగా ముందుగా బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది జాన్వి స్వరూప్ ఆశ. కృష్ణ గారి ఇమేజ్, మహేష్ బాబు గారి ఇమేజ్కు దూరంగా బాలీవుడ్లో ఓ సాధారణ సినీ ఆర్టిస్టుగా కెరీర్ను స్టార్ట్ చేసి తన సత్తాను చాటాలన్నది ఆమె ప్రయత్నం.
సొంత టాలెంట్తోనే తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకోవాలన్న ఆమె ప్రయత్నాలు సఫలం కావాలని, హీరోయిన్గా మంచి కెరీర్ ఆమెకు దక్కాలని, తెలుగులోనూ మంచి మంచి పాత్రల్లో ఆమె కనిపించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇదండి మహేష్ బాబు బావ సంజయ్ స్వరూప్ గారి గురించిన వివరాలు, అలాగే మంజుల గారితో ఆయన ప్రేమ పెళ్లి ఎలా జరిగిందన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.